ఏ టీచర్ కదా నిలబడి మాట్లాడడం ఇష్టం. ఓకే. బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మెడిటేషన్ లో అడుగుపెట్టింది అమ్మ నిర్మలమ్మ తోటే, వాళ్ళ కూతురు శ్రీలత, వీళ్ళిద్దరి ద్వారానే నేను మెడిటేషన్ లోకి వచ్చినాను. జీవితంలో చాలా చాలా నేర్చుకున్నా. అంటే చాలా నేర్చుకున్నా అంటే ఏమేమి నేర్చుకున్నా కూడా చెప్పాలి. బాగా ఆవేశంగా ఉండేది నేను, శ్రీలతకు బాగా తెలుసు. రెడీ టు ఫైట్ అనమాట, దేనికైనా ఉరికేది. అస్సలు ఏదన్నా అన్యాయం జరుగుతుందన్నా, ఎవరైనా యాక్చువల్లీ స్కూల్లో టీచర్స్ ఎవరైనా క్లాస్కి వెళ్ళకపోయినా నాకు పిచ్చ కోపం వస్తుంది అనమాట. జీతం తీసుకుంటారు కదా, క్లాస్కి ఎందుకు వెళ్ళరు? నేను నిత్యం కాదు, నాకు అవసరం లేదు, అడిగే అవసరం నాకు లేదు, అయినా కూడా నేను అడుగుతా. వీళ్ళంతా నా పిల్లలు అని వాళ్ళతో గొడవ వేసుకునేది. పాఠాలు చెప్పకపోయినా గొడవనే, వాళ్ళు క్వశ్చన్స్ రాయించకపోయినా గొడవనే పెట్టుకుని మీరు చెప్పాలని పోరాటం చేసేది. తర్వాత అనేది నేను ఇట్లా అరవడం ద్వారా వాళ్ళు ఎంతమంది మారుతారో తెలియదు. సో నా శ్రీలత పరిచయం అయిన తర్వాత నా పని నేను పర్ఫెక్ట్ చేసుకుంటూ పోతే నన్ను చూసి కూడా మారే అవకాశం ఉంది. ఈ గొడవ అనవసరం అన్న ఫీలింగ్ వచ్చేసింది. అప్పటి నుంచి మ్యాక్సిమం తగ్గించేసినాను. నిజంగానే నేను వేరే వాళ్ళ ద్వారా విన్నాను. నిర్మల మేడం నుంచి నేను చాలా నేర్చుకున్నా. నాకు వేరే వాళ్ళ ద్వారా చెప్పిండ్రంట వాళ్ళు. ఇంతకుముందు నాకు పాఠాలు చెప్పడం అంత ఇంట్రెస్ట్ అనిపించకపోయేది, పిల్లలతో ఎక్కువ ఉండాలంటే ఇంట్రెస్ట్ అనిపించకపోయేది. కానీ మేడం ఎప్పుడు పిల్లలతోటి ఉంటది. మేడం చూసినాక నాకు కూడా పిల్లలతో ఉండాలి, పిల్లలకు చెప్పాలి, పిల్లలకు నేర్పియాలనే ఆలోచన వచ్చింది అని వేరే వాళ్ళు అంటే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. ఓహో, సో నేను చేసే పని మనం చేస్తూనే ఉండాలి. అది వేరే వాళ్ళు పొగుడుతుండ్రా తిడుతుండ్రా మనకు అనవసరం. మనం కరెక్ట్ వేలో ఉన్నామా అంతే, బస్ ఆ వేని ఫాలో అవ్వడమే ముఖ్యం అనేది నాకు మెడిటేషన్లోకి వచ్చినాకనే తెలిసింది. బట్ నేను ఇక్కడ అంతా ధ్యానులు చాలా గంటలు చేస్తారు, నేను చాలా తక్కువసేపు ధ్యానం చేస్తా. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, నాకు అవసరం ఉన్నప్పుడే చేస్తా. అది వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్, మీరు ఎవరు ఫాలో కాకండి. అవసరం అంటే నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా డెసిషన్ తీసుకోలేనప్పుడు, ఏదైనా ఆందోళన కలిగించినప్పుడు ఇక కూర్చుంటా కథం. ఆ సమస్యకి నాకు మెడిటేషన్ లో పరిష్కారం దొరుకుతుంది, దట్స్ ఆల్, అంతే. అప్పటిదాకా కూర్చుంటా. అది 1 hour 2 hour 3 hours 4 hours 5 hours నాకు సంబంధం లేదు. ఒకసారి నేను 48 hours కూర్చున్నాండి ధ్యానంలో, ఒక్కసారి. అది కరెక్ట్ గా మంచిగా సాల్వ్ అయింది. ఆ పత్రి సార్కి నాకు మెడిటేషన్ కి తీసుకొచ్చిన శ్రీలతకి గాని మేడం గాని నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. సాల్వ్ చేసుకునే శక్తి కూడా మనలోనే ఉంది అని నిరూపించేదే ధ్యానం సార్. ఎవరో వచ్చి మన సమస్యలు పరిష్కారం చెయ్యరు. మన శక్తిని మనం డెవలప్ చేసుకోవాలంటే మెడిటేషన్ చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి. సార్ నా కోసమే చెప్పిండి అలా కూర్చోవాలి. నేను కూర్చుంటలేను కదా, నేను వచ్చి కూర్చోగానే చెప్తూనే ఉంటాను. నేను ఇవాళ ఏమనుకుని వచ్చేటప్పుడు, ఇవాళ సార్ నాకేదో మెసేజ్ ఇస్తాడు, అందుకే వెళ్ళాలి అని అసలు పోవద్దు అనుకున్నా, మళ్ళీ వెళ్ళాలి అని చెప్పేసి వచ్చేసిన నేను. సో నా కోసమే చెప్పిండు కూర్చోవాలి అని. నేను ఈరోజు చెప్తున్నాను, రోజు చేస్తా సార్ ధ్యానం ఖచ్చితంగా 2 hours. మళ్ళీ సార్ పిలుస్తూనే ఉంటారు ప్రతి పండుగకి. మళ్ళీ దీపావళి రోజు కూడా వస్తాం కదా, సో మరి దీపావళి వరకు నేను కంటిన్యూ చేస్తున్నా లేదని మళ్ళీ దీపావళి రోజు మాట్లాడతాను. నా అనుభవాలు ఆ రోజు చెప్తాను సార్. థ్యాంక్ యూ. మరి మమతాకి, రమేష్ సార్కి చాలా రాగానే నవ్వుతూ రిసీవ్ చేసుకుంటారు సార్. మన అమ్మగారింటికి పోతే కూడా అంత అందంగా రిసీవ్ చేసుకోరు. ఐ ఫీల్ దిస్ ఈజ్ మై మదర్స్ హౌస్. మా అమ్మగారిగా ఫీల్ అవుతున్నాను నేను, మా బ్రదర్ గా, అమ్మాయిని మా మర్దలుగానే ఫీల్ అవుతున్నా నేను. ఎందుకంటే పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకు వీళ్ళని చూడంగానే. రియల్లీ థ్యాంక్ యూ సార్. మాకు పత్రి సార్ మిమ్మల్ని మాకు బ్రదర్ గా పంపించిండు. శ్రీలత అంటే ఇంకా నాకు సిస్టరే. సో అది అమ్మ నాకు అప్పయిపోయింది. ఆంటీ శ్రీలత కంటే నాకు అమ్మతోటి ఎక్కువ క్లోజ్. ఎప్పుడు అమ్మ కోసం ఎప్పుడు వచ్చేది. నేను ఎంత బిజీగా, 2 చిన్నపిల్లలు ఉన్నా, స్కూల్ ఉన్నా, అమ్మతో మాట్లాడడానికి ప్రతి సండే వచ్చేదాన్ని. నేను చాలాసేపు మాట్లాడుకునేది మేము. శ్రీలత బాధ్యత అంతా నాకే అయిపోయింది. దాంట్లో కొన్ని నెరవేరుస్తుంది, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నెరవేర్చాలి. సో నేను అమ్మ ప్లేస్ ని నీ దగ్గర నేను తీసుకున్న శ్రీలత, నువ్వు యాక్సెప్ట్ చేయాలి, నేను ఏం చెప్పినా చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఓకే మేడం, ఒకసారి మనం కేక్ ఆపిస్తున్నాం మేడం.